హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య ఎంబ్రాయిడరీ. ఒకటి ఏంటంటే ఇదే సేమ్ ప్లేస్లో కూర్చొని థర్డ్ వీడియో తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే కంఫర్ట్గా ఉంది చేయడానికి కూడా వీడియోస్. సో శారీ చూస్తున్నారు కదా, శారీ ఏంటంటే మస్టర్డ్ ఎల్లోకి పింక్ బార్డర్ వచ్చింది కదా. శారీ అనేది చాలా అంటే చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా ఉంది శారీ, చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. సో దీనికి ఏంటంటే మనం వర్క్ చేయమని చెప్పారు మనకి. వర్క్ అది ప్యాటర్న్ టైప్లో వస్తుంది అనమాట, కట్ వర్క్. సో మనం ఏంటంటే వర్క్ చేసాము ఇలా. హ్యాండ్కి ఏంటంటే బార్డర్ ఉంది కదా, సో మనం ఏంటంటే బంచ్ ఇలా చేసాము, బంచ్ వర్క్ ఇలా చేసాము. హ్యాండ్కి పెద్దగా హైలైట్గా ఏం లేదు. సో ఏంటంటే ఆల్రెడీ బార్డర్ వస్తుంది కదా. బ్యాక్ నెక్ చూసారు కదా, ఇలాగా తులిప్లోనే ట్రయాంగిల్ తులిప్ లాగా, అంటే కిందన ట్రయాంగిల్ షేప్ వచ్చి పైన తులిప్ టైపు వచ్చింది, టెంపుల్ బార్డర్ లాగా వచ్చిందనమాట, టెంపుల్ టైప్ వచ్చిందనమాట మోడల్. చూస్తున్నారు కదా వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుందో. కట్ వర్క్ వచ్చి ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చాయన్నమాట. బుటీస్ కూడా, బ్లౌజ్ అంతా ఓవరాల్గా బుటీస్ వచ్చాయి. ఫ్రంట్ అనేది చూసారు కదా. నార్మల్గా రెగ్యులర్ ఏంటంటే మనము ఇది చేసేటప్పుడు ఈ వర్క్ ఒకటి చేసుకోవచ్చు. ఫ్రంట్ ఈ డిజైన్లో ఫ్రంట్ అనేది 2 టైప్స్లో ఇచ్చాడు. సో మనం ఏంటంటే ఇది ఒకటి వేసుకోవచ్చు, లేదు ఈ బంచ్ టైప్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కొంచెం హ్యాండ్స్ అలా హైలైట్ అవ్వలేదు కదా, అందుకండి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ బాగా హైలైట్ అవుతుంది. మనకి ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ చేయించుకుంటాం, కానీ బ్యాక్ కన్నా ఫ్రంట్ హ్యాండ్స్ అనేది హైలైట్గా అయితే ఆ బ్లౌజ్ కానీ శారీకి కానీ లుక్ అనేది మారిపోతుంది. అది కాస్ట్లీ శారీ అని ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సింపుల్ శారీ అండి, కాస్ట్ తక్కువ, లో కాస్ట్ శారీస్ అంటారు. లో కాస్ట్ శారీస్కే మంచిగా డిజైన్ చేయించుకున్నాను అనుకోండి, బ్లౌజు శారీ కాస్టే చేంజ్ అయిపోతుంది, లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దాని దగ్గర 10,000 20,000 పెట్టుకుని చీర కూడా ఎందుకు పనికిరాదు, అంత బాగుంటాయి. మీరు ఏంటంటే కస్టమర్స్ చాలామంది వింటాను నేను, 1000 కదా, 2000 కదా శారీ, 5000 కూడా చాలామంది తక్కువ కాస్ట్ అండి అంటారు. అంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ ఆల్రెడీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో మనం ఏంటంటే నేను చెప్తాను, ఒకటే చెప్తాను, 500 రూపీస్ 300 రూపీస్ శారీ, 200 రూపీస్ శారీ కొనుక్కున్నా దానికి మనం బడ్జెట్ పెట్టింది కాదు, దాన్ని కుట్టించుకునే పర్ఫెక్ట్ మెజర్మెంట్ బట్టి, ఫిట్టింగ్ బట్టి, నెక్స్ట్ శారీ కట్టుకునే విధానం బట్టి ప్రతి ఒక్కరిది చేంజ్ అయిపోతుంది. అదే మెయిన్, అదే మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. హోప్ యూ లైక్ ద ఎక్స్ప్లెనేషన్. డిజైన్స్ కానీ నచ్చితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది. బాయ్.